హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన పాలక్ తాలీపీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పాలకూరతో చేసే ఈ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ నూనెలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పాలక్ తాలీపీట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్లా, ఇంకా డిన్నర్లా అయినా తీసుకోవచ్చండి. పాలకూరను కర్రీలా చేసి పెడితే తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని స్నాక్లా లేదంటే డిన్నర్లా తీసుకోవచ్చండి. పాలక్ తాలీపీట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి కడిగిన పాలకూరను తీసుకోవాలి. పాలకూరకి కాడలు తీయాల్సిన అవసరం లేదండి. కాడలతో సహా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలకూరను తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పాలకూర పేస్టుని ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పేస్ట్ మొత్తాన్ని వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. తగినంత పాలకూర పేస్టును వేసి నీళ్లు వేయకుండా పిండిని కలుపుకోవాలి. నాకిక్కడ ఒక కప్పు పేస్టు సరిగ్గా సరిపోయిందండి. దీంట్లో ఒక స్పూన్ వామన్ కూడా వేసి కలుపుకోవాలి. నేను ముందుగా వామన్ వేయడం మర్చిపోయానండి. అందుకే ఇప్పుడు వేసి కలుపుతున్నాను. పిండిని కలిపాక ఒక పాలిథీన్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని పేపర్ మీద పెట్టి కొంచెం మందంగా ఉండేలా అప్పల్లా ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేశాక దీనిపైన నువ్వుల్ని వేసి ప్రెస్ చేయాలి. నువ్వుల్ని వేయడం వల్ల ఇంకాస్త హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికి గారెల మధ్యలో హోల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన తాలీపీట్ను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. దీనిపైన ఇంకా మధ్యలో హోల్లో కూడా కొంచెం ఆయిల్ను వేస్తే చక్కగా వేగుతుందండి. ఇది ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అయిన పాలక్ తాలీపీట్ రెడీ అండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటికి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. వీటిని ఇలాగే డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే మీకు నచ్చే ఏ చట్నీతో అయినా, సాస్‌తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ పాలక్ తాలీపీట్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.